హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మొత్తం అన్ని బ్లాస్ట్. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈజ్ ఆల్సో బ్లాస్ట్ ఎక్స్పైరీ ఉంది ఆల్మోస్ట్. ఎందుకంటే మనకి నిన్న వీడియోలో మనం నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు నిఫ్టీ క్లోజ్ అయింది 23,372 కన్నా కింద క్లోజ్ అయింది. అది కానీ క్రాస్ అయితే ఫాస్ట్గా 23,600 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. 23,439 తర్వాత 23,000 డైరెక్ట్గా 619 దగ్గరికి వెళ్తుందని చెప్పని ఈరోజు అది కూడా దాటి దానిపైన క్లోజ్ అయింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే క్లోజ్ అయింది. నిన్న ఎక్స్పైరీలో నేను మీకు ఈ తమ్నైల్ ఇక్కడ చూడండి. మీరు ఈ తమ్నైల్లో మీకు నిన్న ఎక్స్పైరీ చెప్పాను. వాచ్ 77296 లెవెల్ ఫర్ ఎక్స్పైరీ ట్రేడింగ్. అబోవ్ ఈ లెవెల్ పైనగానే ఉంటే సెన్సెక్స్ విల్ గో అప్ అండ్ బిలో ఉంటే గో డౌన్ అని చెప్పని అది మార్నింగే దాని పైన ఉండింది. అది ఆల్మోస్ట్ ఇమాజిన్ చేసుకుంటే 1,300 పాయింట్స్ అప్ వెళ్ళింది ఈరోజు నిఫ్టీ. ఈ లెవెల్ దాటిన తర్వాత ఎవరైనా కానీ దాన్ని కానీ బై చేస్తుంటే, ఈ కరెంట్ ఆప్షన్స్ కానీ బై చేస్తుంటే లిటరల్లీ అది చాలా హైలీ ప్రాఫిటబుల్ ట్రేడ్ అయ్యింది. అది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చార్ట్స్ చూసేవాళ్ళు వాళ్ళు సెన్సెక్స్ చార్ట్ కానీ చూస్తుంటే ఆల్ ది 3 చార్ట్స్ ఈరోజు వన్ డైరెక్షన్లో ఉన్నాయి. ఈవెన్ డౌన్ సైడ్ కూడా కొంచెం క్లియర్ డైరెక్షన్తోనే వచ్చాయి. ఏ లెవెల్స్ దగ్గర రివర్స్ అయినా అవన్నీ చాలా క్లియర్గానే మన వాళ్ళు చేసుకొని ప్రాఫిట్ చేసుకుంటారని అనుకుంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా ఇట్ ఈస్ ఎ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంటుంది. ఈరోజు మనకి డైలీ ఈ మధ్య రిజల్ట్స్ వస్తున్నాయి కదా, కొన్ని రిజల్ట్స్ వస్తామన్నా నేను ఈ మధ్య రిజల్ట్స్ పెట్టడం లేదు. కానీ నా దగ్గర చాలా డేటా ఉంది. ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో పెట్టేవాడినా, షార్ట్ వీడియో అప్పట్లో సరిపోయేది కదా, 1 మినిట్లో చేయాల్సి వచ్చేది, కొంచెం డిఫికల్ట్గా ఉండేది. ఇప్పుడు దీంట్లోనే దాంట్లోనే ఐ విల్ ట్రై టు యాడ్ డైలీ 1 or 2 రిజల్ట్స్ యాడ్ చేసేదాన్ని ట్రై చేస్తాం అనుకుంటున్నా. ఈరోజు రిజల్ట్స్ వచ్చింది మీకు టైటాన్ రిజల్ట్స్ వచ్చాయి, ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ వచ్చాయి, మ్యాక్స్ హెల్త్ కేర్ రిజల్ట్స్ వచ్చింది, టాటా పవర్ వచ్చింది, గాడ్రేజ్ ప్రాపర్టీస్ వచ్చింది, జైడస్, ఇవి ఎవరిలో F&O కంపెనీస్ నేను ఎక్కువ చెప్పేదాన్ని ట్రై చేస్తున్నాను. ఈ రిజల్ట్స్ వచ్చాయి. వీటిలో నేను టైటాన్ అండ్ టాటా పవర్ రిజల్ట్స్ ఈ వీడియోలో రిజల్ట్స్ వాటి ట్రెండ్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ నిఫ్టీ ఎంత పెరిగింది ఇవి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అంటే నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయింది, ఎంతలో పెరిగింది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ ఈరోజు ఓపెన్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 378 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు 1,397 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 947 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సో మీకు రేపు వాచ్ చేయాల్సిన లెవెల్, మీరు నిఫ్టీ వాచ్ చేయాల్సింది 23,619. ఇది చాలా కీ లెవెల్. ఇది క్రాస్ అవుతుందా లేదా అనేది మీరు వాచ్ చేసుకోవాలి. దీని పైన కానీ ఉంటే డైరెక్ట్గా మీకు 24,000కి వెళ్తుంది. అది కానీ ఇది కానీ మార్నింగ్ కానీ ఇది కానీ బ్రేక్ అయిందంటే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్ మీరు వాచ్ చేయాల్సింది 50,437. దీని లెవెల్ వాచ్ చేయాలి. ఇది క్రాస్ అయితేనే మీకు బైక్ వెళ్తుంది, లేదంటే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోండి. ఈరోజు అన్ని స్టాక్స్ అప్ ఉన్నాయి, ఒక్క మారుతి తప్ప. మారుతి యాక్చువల్లీ అప్ ట్రెండ్, కానీ ఈరోజు ఎందుకు అది డౌన్లో ఉంది. ఇది 52 వీక్స్ హై టచ్ అవ్వాలి. అది 1 or 2 డేస్లో టచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 13,670 ఎంత ఉంది 52 వీక్స్ హై. అది టచ్ అవుతుందా లేదా ఒకసారి రేపు చెక్ చేసుకోండి. రేపు ఎల్లుండి లోపల మోస్ట్లీ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది, చెక్ చేసుకోండి. తర్వాత ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం. ఈరోజు ఎఫ్ఐఎస్ చాలా రోజుల తర్వాత 809 కోట్లు బై చేశారు వాళ్ళు. డిఐఎస్ ఈరోజు సెల్ చేశారు. సో ఎక్స్చేంజ్లో నెట్ ఈరోజు బయింగ్ ఉంది. ఈరోజు నెట్ బయింగ్ జరిగింది ఈరోజు. ఇది ఎఫ్ఐఎస్ డేటా సంబంధించింది. తర్వాత మీకు మన చార్ట్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. ఈరోజు నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. మీకు నిఫ్టీ చార్ట్ కానీ చూసుకుంటే మీకు చూడండి, ఈరోజు ఆల్మోస్ట్ దాని మూమెంట్ చెక్ చేసుకోండి. మీకు ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హైకి వెళ్ళింది. అంటే ఈ లెవెల్స్ని మీరు వాచ్ చేయండి ఒకసారి. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హైకి వెళ్ళింది, ఫస్ట్ హై నుంచి మళ్ళీ ఓపెన్కి వచ్చింది, ఓపెన్ నుంచి ఫస్ట్లోకి వచ్చింది, తర్వాత సెకండ్లో వరకు రాబోయింది అక్కడి నుంచి. తర్వాత మళ్ళీ చూడండి ఫస్ట్ హై నుంచి క్రాస్ అయింది, అక్కడి నుంచి కంటిన్యూస్గా 1 డైరెక్షన్లో పెరుగుతూనే వస్తూ ఉంది. అప్ టు 3rd హై వరకు పెరిగింది, 4th హై వరకు దగ్గర ఆల్మోస్ట్ పెరిగింది. ఈరోజు మీరు ఏం ట్రేడ్ చేస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ట్రేడ్స్లో దీంట్లో మీరు ఏ ట్రేడ్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీకు నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయింది ఈరోజు 23,785 పాయింట్స్ అప్లో ఫ్యూచర్స్ ఉంది, క్లోజ్ అయింది ఈరోజు క్లోజ్ అయింది. అండ్ దానికి ప్రీమియం 48 పాయింట్స్ ప్రీమియం ఉంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1.67 crores ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పుట్ కాల్ రేషియో 1.12 ఉంది. 1.12 పుట్ కాల్ రేషియో అంటే ఇది ఇండికేటింగ్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో ఇది ఏదైనా ట్రెండ్ లెవెల్ టచ్ అయితే అక్కడి నుంచి సీరియస్ ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే ఇది కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకుంటే బై నుంచి డౌన్ గానే ఓపెన్ అయ్యి
23,619 దగ్గర ఓపెన్ అయితే అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీని ఒరిజినల్గా ఈ పుట్ కాల్ రేషియో ట్రెండ్ అప్ ట్రెండ్లోనే ఉంటుంది కాబట్టి, దట్ టు 23,372 పైన కూడా ఉంది కాబట్టి కొంచెం యూ హ్యావ్ టు బి కాషియస్ విత్ దీని ఈ పుట్ కాల్ రేషియోతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది ఒక డౌన్ ఓపెన్ అయినా ఫస్ట్ అయితే ముందు బౌన్స్ అయ్యే అవకాశం, పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కానీ ఓపెన్ రెండోసారి బ్రేక్ అయితే అప్పుడు యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి చూడండి ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యి 1 2 3 ఆల్మోస్ట్ డైరెక్ట్గా థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ లెవెల్కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యి చూడండి ఎక్కడికి వెళ్ళింది, ఆల్మోస్ట్ 1 2 3 4 ఆల్మోస్ట్ 4th లెవెల్ దాటింది. ఆల్మోస్ట్ 4th లెవెల్ వరకు వెళ్ళింది ఈరోజు మార్కెట్. దీని మూమెంట్ చూడండి చార్ట్. అంటే ఈ చార్ట్నే కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే ఒకవేళ లెవెల్ బ్రేక్ అవుతూ ఉంటే సెల్ చేసుకోవాలి, లెవెల్ క్రాస్ అవుతూ ఉంటే బై చేసుకోవాలి. ఇదే దీంట్లో సింపుల్ లాజిక్. వీటిని కానీ ఫాలో అయితే మీకు అసలు ప్రాబ్లమ్స్ ఏం లేకుండా సింపుల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చెక్ చేసుకుందాం. 50,317 బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అది 158 పాయింట్స్ ప్రీమియంలో ఉంది. 27.2 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పుట్ కాల్ రేషియో 0.93 ఉంది, ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో రేపు మార్నింగ్ అక్కడ ఓపెన్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఓపెన్ అయినా ఒకవేళ అప్ ఓపెన్ అయినా సరే వెంటనే దాన్ని బై చేసేదానికైతే ట్రై చేయకండి, కొంచెం కిందకు వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ. తర్వాత ఇప్పుడు మనం ఈరోజు స్టాక్స్ నేను చెప్పాను కదా, 2 స్టాక్స్ ఐ ట్రై టు గివ్ ఈరోజు ఇచ్చేదాన్ని ట్రై చేస్తానని చెప్పిన ముందు టైటాన్ చెక్ చేసుకుందాం. మనకి టైటాన్ మీకు రెవెన్యూ వచ్చి మీకు 25% అప్ ఉంది, గ్రాస్ ప్రాఫిట్ ఈస్ 6% అప్, నెట్ ప్రాఫిట్ ఈస్ 0.57% డౌన్ ఉంది ఈరోజు అది టైటాన్ది. సో దానికి యాక్చువల్లీ టైటాన్కి ఇది అప్ ట్రెండ్లో ఉంది. అంటే 3505 దగ్గర నుంచి ఇది టైటాన్ 3 month చార్ట్ మీరు చూస్తున్నది ఇక్కడ. ఇది అప్ ట్రెండ్లో ఉంది. 3507 దాని నెట్ ట్రెండ్ స్టార్ట్ అయింది, అది క్లోజ్ అయింది 3588 దగ్గర క్లోజ్ అయింది అది. అంటే మీకు ఫ్యూచర్ వచ్చి 3607 దగ్గర ఫ్యూచర్ ఉంది, 19 points ప్రీమియం ఉంది, 1 crore ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ అంటే 19,379 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఈరోజు మాకు యాక్చువల్ దీన్ని వాచ్ చేస్తాను, మీరు లెవెల్ వాచ్ చేస్తారు. టైటాన్ ట్రెండ్ రివర్సల్ రేట్ ఇస్ 3505, అప్ సైడ్ లెవెల్స్ వచ్చి 3826 అండ్ 3902, డౌన్ సైడ్ లెవెల్స్ సార్ 3505 అండ్ 3423. ఈ లెవెల్స్ వాచ్ చేసుకొని మీరు కానీ రేపు ట్రేడ్ కానీ చేసుకుంటే ఏ సైడ్ పోయినా సరే మీకు బెనిఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. తర్వాత మీకు టాటా పవర్ రిజల్ట్స్ ఈరోజు ఈ 2 ఇస్తున్నాను, మిగతావన్నీ ఇవ్వలేను, టైం సరిపోవటం లేదని. ఈ టాటా పవర్ రిజల్ట్స్ రెవెన్యూ అప్ బై 5% ఈరోజు, గ్రాస్ ప్రాఫిట్ అప్ బై 55%, నెట్ ప్రాఫిట్ ఇస్ అప్ బై 22% ఈరోజు టాటా పవర్ది. ఇక్కడ మీరు చూస్తున్నది 3 months చార్ట్ చూస్తున్నారు, టాటా పవర్ 3 month చార్ట్ చూస్తున్నారు మీరు. టాటా పవర్ యాక్చువల్లీ డౌన్ ట్రెండ్లో ఉంది, ఇది అది 428 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. అది ఈరోజు క్లోజ్ అయింది 362 దగ్గర క్లోజ్ అయింది. దాని ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 363.3 దగ్గర క్లోజ్ అయింది, అంటే 1.3 ప్రీమియం ఉంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 7.88 crores ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 10,120 కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి. తర్వాత మీకు 428 దాన్ని అంటే ట్రెండ్ చేంజ్ లెవెల్ అని చెప్పా కదా, అప్ సైడ్ లెవెల్స్ 370, 382 ఈ 2 వాచ్ చేసుకోవాలి మీరు. డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చి 339 అండ్ 321 ఈ 2 వాచ్ చేసుకోవాలి రేపు ట్రేడింగ్కి. ఇది రేపు నెక్స్ట్ వీక్ అంతా నెక్స్ట్ 3-4 days ట్రేడింగ్కి ఇవే లెవెల్స్ వాచ్ చేసుకోవాలి మీరు. బట్ రిమెంబర్ ఇట్ ఈస్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. అదేమైనా బౌన్స్ అవుతుందో రేపు మార్నింగ్ అనేది చెక్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. అక్కడ బౌన్స్ అయినా అది 370, 382 వరకే బౌన్స్ అవుతుంది, అక్కడి నుంచి ఏమైనా రివర్స్ సైడ్ అవకాశంగా ఉండొచ్చు, చెక్ చేసుకోండి. ఇది మన ఈ టాటా రిజల్ట్స్ స్టాక్స్ సంబంధించింది. తర్వాత మీకు ఇది మన రెగ్యులర్ మన స్టాక్స్ చెక్ చేసుకుంటాం కదా, మన ట్రెండ్ మన డైలీ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ చెక్ చేసుకుంటాం కదా. ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్లో మీకు ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి. యాక్చువల్లీ అన్ని లెవెల్స్ అన్నీ థర్డ్ లెవెల్ దాటి వెళ్ళిపోయింది. ఫస్ట్ రిలయన్స్ ఈరోజు 1280 అది ఎగ్జాక్ట్లీ అక్కడే క్లోజ్ అయింది, అది టీసీఆర్ దాటి ఫస్ట్ దగ్గరకు వచ్చింది. అది రేపు మార్నింగ్ అది 1380 బ్రేక్ అవుతుందో క్రాస్ అవుతుందో అనేది చెక్ చేసుకోండి. క్రాస్ అయితే 190 వరకు వెళ్ళాలి, వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి. సో ఈరోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి మనవి. టీసీఎస్ అప్ ఉంది, ఇన్ఫీ అప్ ఉంది, ఎల్ఎన్టీ ఈరోజు మొన్న భారీగా 150 రూపీస్ పడిపోయింది, ఈరోజు డైరెక్ట్గా 150 రూపీస్ పెరిగిపోయింది అది. సో తర్వాత మారుతి ఒకటి ఉంది, ఇది డౌన్లో ఉంది మారుతి. తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ బ్యాంక్ సైడ్కి వస్తే మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ దీనికి అప్ ట్రెండ్లో ఉందని చెప్పా కదా, ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్ అప్ ట్రెండ్లో ఉంది. యాక్సిస్ బ్యాంక్ అది అంటే 25 రూపీస్ అప్లో క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది డౌన్ ట్రెండ్లోనే ఉంది కానీ బట్ ఇది 1725 కానీ రేపు కూడా కానీ క్రాస్ అయితే ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి.
తర్వాత ఎస్బీఐ ఇది 779 రేపు కానీ అక్కడే ఉంది యాక్చువల్లీ 779. అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్తుంది, అది కానీ బ్రేక్ అయితే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. కోటక్ బ్యాంక్ ఇది ఒకటి కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోనే ఉంది, ఇది కూడా వాచ్ చేసుకోండి. మీకు 1965 కానీ క్రాస్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 1965 కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకు వస్తుంది, అది క్రాస్ ఒకటి రేపు ఓపెన్ కానీ ఓపెన్ అవ్వ కానీ ఉంటే 1965కి వెళ్తుంది అది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఇది 1268 దాని క్లోజింగ్ 1262 ఈరోజు ఓపెన్ అయింది. అంటే మీకు 1275 అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది రేపు చెక్ చేసుకోండి. అది కానీ క్రాస్ కానీ కాకపోతే కిందకు వస్తుంది, క్రాస్ అయితే 1313కి వెళ్తుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది అబౌట్ స్టాక్స్, ఇండెక్స్ స్టాక్స్. ఇంకా లాస్ట్ మన లైవ్ బేస్డ్ సిగ్నల్స్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా ఈరోజు. అది మీరు ఒకసారి కానీ మీరు కానీ మంది వాచ్ చేస్తే మీకు ఈరోజు అర్థమైంది అది ఎంత యూస్ఫుల్గా ఉంటుందని చెప్పని. ఈ ఆప్షన్స్ మీకు చూడండి, అది ఆల్మోస్ట్ నిఫ్టీ మార్నింగ్ నుంచి కాల్ ఆప్షన్స్ బయే ఉన్నాయి. అది 90 రూపీస్ దగ్గర మీకు ఆల్మోస్ట్ బై వస్తే అది ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. మీకు 250 రూపీస్ దగ్గర బై వచ్చింది, క్లోజ్ అయింది. సేమ్ ఇస్ ద కేస్ విత్ సెన్సెక్స్ చూడండి మీరు కాల్ ఆప్షన్, అది మీకు 180 రూపాయల దగ్గర ఉన్నది కాస్త దగ్గర 1000 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలానే జరిగాయి. ఈ సిగ్నల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎవరు ట్రేడ్ చేసినా సరే వీటిని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తుంటే తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇది మీరు వాచ్ చేసుకోవాల్సింది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. మీరు మా లైవ్ బేస్డ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో ఇఫ్ యూఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ.